భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్స్గా ఎదిగిన వారిలో చాలామంది పూర్ లేదా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఐపీఎల్ ఎంట్రీతో చాలామంది యువ ఆటగాళ్ల ఫేట్ మారింది. ఇదే కోవలోకి వస్తాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. పరిమిత ఓవర్ల క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఐపీఎల్లో మెరిసిన 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వరుణ్ ఫ్లాష్ బ్యాక్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. గిటారిస్ట్, ఫిల్మ్ మేకర్, ఆర్కిటెక్చర్గా పలు రంగాల్లో ప్రయత్నించిన చక్రవర్తి చివరికి క్రికెటర్గా సెటిల్ అయ్యాడు. ఒకప్పుడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా రోజుకు 600 రూపాయల కూలీకి పనిచేసిన వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఐపీఎల్ వేలంలో 12 కోట్లు పలికి కోటీశ్వరుడయ్యాడు. ఇలా తన జీవితంలో నమ్మశక్యంగాని ఆసక్తికర విషయాలను అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో అతను పంచుకున్నాడు. ఇంజనీరింగ్ తర్వాత 14,000 జీతానికి ఆర్కిటెక్చర్ కంపెనీలో చేరినట్టు తెలిపాడు. తర్వాత క్రికెట్ టీంతో తమిళలో నిర్మించిన జేవా సినిమాలో నటించినట్టు చెప్పాడు. 24 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తెరపై ఒక క్రికెటర్గా కనిపించే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. తనకు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం వచ్చని చెప్పడంతో ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పాత్ర ఇచ్చారని చెప్పుకొచ్చాడు. రోజుకు 600 జీతం ఇచ్చేవారని, ఆ సమయంలో ఆ డబ్బు తనకు చాలా ఉపయోగపడిందని వెల్లడించాడు. ఆ తర్వాత కొన్ని కథలు రాసుకుని షార్ట్ ఫిల్మ్లకు డైరెక్షన్ కూడా చేసినట్టు పేర్కొన్నాడు. వరుస వైఫల్యాల తర్వాత కూడా పట్టు వదలకుండా ఆలస్యంగా క్రికెట్లోకి వచ్చి 33 ఏళ్ల వయసులో టీమిండియాలో కీలక స్పిన్నర్గా మారాడు వరుణ్ చక్రవర్తి. 2018 తమిళనాడు ప్రీమియర్ లీగ్ సమయంలో వరుణ్ చక్రవర్తి వెలుగులోకి వచ్చాడు. అదే ఏడాది 2019 ఐపీఎల్ వేలంలో ప్రీతి జింతా కింగ్స్ 11 పంజాబ్ జట్టు అతను కొనుగోలు చేసింది. తరువాత 2020 ఐపీఎల్ వేలంలో షారూఖ్ ఖాన్ కేకేఆర్ జట్టు వరుణ్ చక్రవర్తిని దక్కించుకుంది.